హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజబోయిన క్రాంతి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వారు ఇంకా మా బాబు కార్ క్లీన్ చేస్తున్నారు. మేమైతే ఈరోజు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికనేది చెప్తాను మీకు లాస్ట్కి. చూడండి ఇలా క్లీన్ చేస్తున్నారు. మా బాబుని చూపిద్దని అనుకుంటున్నాను కానీ మా బాబు కొంచెం సైగా ఫీల్ అవుతున్నాడు. ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా, చెప్తున్నాను. నేనైతే ముందు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, దాంట్లో చూసిన వారికి అయితే తెలుస్తుంది. చూడకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి ఛానల్ చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి కదా. మేమైతే వెళ్ళిపోతున్నాం మన పొలం దగ్గరికి. పొలం దగ్గర అప్పుడప్పుడు మా పాప కూడా మాట్లాడుతాం చూడండి. ఎంటర్టైన్ చేయాలి కదా ఫ్రెండ్స్ మిమ్మల్ని కూడా. అవునా? అవును. ఇప్పుడు మా ఆయన అయితే కార్ తెచ్చాడు, మేమైతే ఎక్కేసినాం, వెళ్ళిపోతున్నాం. మా ఆవిడ చూడండి కార్ ఎక్కగానైతే ఫుల్ హుషారుతో ఉంటాడు. ఆ తర్వాత 2 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడైతే మేము ఇప్పుడే విలేజ్ నుంచి బయటికి వెళ్ళాం. చూడండి పడుకుండిపోయాడు. ఎందుకంటే మా ఊడికి కార్ ఎక్కగానే నిద్ర వస్తుంది అనమాట. నిద్ర పోయిన తర్వాత మా అన్నయ్యలాగైతే గుర్ర కొట్టడం కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మా అన్నయ్యలాగలే మా ఊడైతే. ఆ తర్వాత మెల్లిగా మేమైతే మా పొలం వెళ్ళి చూడక చాలా రోజులు అయ్యిందనమాట. ఎన్ని రోజులు? ఒక 3 months అయిపోతుంది అనమాట. పొలం దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ కార్లో పెట్రోల్ ఉండాలి కదమ్మా. తర్వాత దారిలో వెళ్తుంటే మాకైతే చిన్న చిన్న మేక పిల్లలు కనిపించడంతో మేము అలా చూసుకుంటా మెల్లగా ముందుకు వెళ్ళిపోయాం అనమాట. అయినా ఒక మేకపిల్లని తీసుకొని మన కార్లో వేసేసుకుంటే ఎలా ఉంటుంది? నాకు ఆ ఐడియా వచ్చింది. కానీ ఆ తర్వాత అమ్మో ఆ ఊరిలో ఎలా ఉంటాలో మనకు తెలియదు కదా. మనం డెలివరీ చేస్తే మనం వచ్చిందే అసలే పొరుగు ఊరలకు కదా ఫ్రెండ్స్. అలా మేము వెళ్ళిపోయాం మా పొలం దగ్గరికి. మా పొలం దగ్గరికి వెళ్తుంటే ఒక పెద్ద చెరువు ఉంటుంది అనమాట. ఆ పెద్ద చెరువుని మా వాడైతే మమ్మీ చూడు చూడు అని చెప్పి నాకు చెరువుని చూపిస్తూ ఉన్నాడు అనమాట. చూడండి ఎలా చూపిస్తున్నాడు. ఇప్పుడైతే వచ్చేసాం మనం మా పొలం దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి. ఎప్పుడు మేము మా పొలం దగ్గరికి వెళ్ళినా కానీ ఈ ఆంటీ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తామన్నమాట. చిన్నతనంలో మనకైతే ఏదైనా కురుకురేలు అవన్నీ తినేవి ఉంటాయి కదా, చింతపండు అట్లాంటివి. మీకేమైనా మెమరీస్ ఉన్నాయా? నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట చిన్నతనంలో. ఈ కురుకురేస్ ఇవన్నీ ఈ ఆంటీ వాళ్ళ షాప్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎందుకంటే అది పల్లెటూరు కదా. అట్లా థమ్స్అప్ అవన్నీ తీసేసుకొని మా బావతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అక్కడైతే మాకు వాటర్ లేవు. మా పొలం దగ్గర కొంచెము బోర్ నీళ్ళు కాబట్టి ఉప్పు నీళ్ళు కదా. ఆ తర్వాత ఆంటీకి ఎక్కడున్నాయి అని అడిగితే ఆంటీ మాకు గవర్నమెంట్ కార్డు ఇచ్చింది అనమాట. తీసుకోండి అమ్మ వాటర్ మాకు 10 rupees ఇచ్చేసేయండి సరిపోతుంది అని చెప్పేసి అక్కడ వాటర్ తీసేసుకొని గతం వెళ్ళిపోతున్నాం అనమాట మేము. అప్పుడప్పుడు నోరు తరబడుతూ ఉంటుంది. ఫస్ట్ వ్లాగ్ కదా ఫ్రెండ్స్, కొంచెం చూడండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే ఇలాంటివి ఉండాలి. ఇప్పుడైతే వచ్చేసాం మనం మన పొలం దగ్గరికి. ఏంద్రా బాబు ఈ అక్కేంది ఇంతగానం ఊరిస్తుంది? పొలం పొలం పొలం. అంతగానం పొలం దగ్గరికి వెళ్ళి ఏం చేశారు అనుకుంటారా? మనమైతే అంత లాంగ్గా తీయలేదండి వీడియో, ఏదో కొంచెం అలా. ఇప్పుడు వచ్చేసాం. నాకైతే ఇక్కడ పెద్ద మతి మార్పు. ఎప్పుడు చూపించినా మా బావని మా పెద్ద బావని అడుగుతూ ఉంటారనమాట, అసలు ఏది మన పొలం అని. నాకైతే వీళ్ళు చూపిస్తూ ఉంటారు, ఇది మన పొలం ఇది మన పొలం. ఏదేదో నాకైతే కొంచెం తెలిసింది. ఆ తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదంతా వడపులవే అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి ఇదంతా మనదే. మనమైతే పొలం మనం చెయ్యము, ఎందుకంటే మా పొలం చాలా దూరం ఉంటుంది కాబట్టి మేమైతే కౌలుకి ఇచ్చేసామన్నమాట. ఆ కౌలుకి ఇచ్చే అంకుల్ వాళ్ళు పొలం వేసుకుంటారు. మాకు పొలం వేసుకున్న తర్వాత ఎన్నో కొన్ని బియ్యం అలా ఇస్తారు కదా, అలా ఇచ్చారు. ఆ అంకుల్తో కొంచెం ప్రాబ్లం ఉండే మాకు. మా బావ వాళ్ళందరూ కలిసి మా అత్తయ్య కూడా మాట్లాడుతున్నారు ఆ అంకుల్ తోటి. అలా కొద్దిసేపు తర్వాత మనం ఒక చిన్న వీడియో తీసుకోవడం జరిగిందనమాట. ఫ్యామిలీ అంటే పిల్లలు ఉంటారు కాబట్టి నేనైతే పిల్లలతోనే ఉంటాను, పెద్దోళ్ళు అంటే వాళ్ళతో ఉంటారు. నేను చిన్నపిల్లల గ్యాంగ్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ మా బోర్ దగ్గర కొంచెం పుదీనా వేసామన్నమాట. అప్పుడప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అక్కడ పుదీనా తెంపుకుంటున్నాం మేము మా బావ. ఇంక ఇక్కడైతే ఇక్కడ కూడా కొంచెం బాగుంది, ఇటు సైడ్ బాగుంది అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసి నేను మా అక్క కూడా కొంచెం పుదీనా అలా తెంపుకుంటున్నాం. ఆ తర్వాత మన కడుపులో ఎలికలు పరిగెట్టాయి. నేనైతే ఇంటి దగ్గర నుంచే వెజ్ బిర్యానీ చేసి తీసుకొని వచ్చేసాను అనమాట. అక్కడ ఫ్యామిలీ అంతా అక్కడ కూర్చొని తింటుంటే అబ్బా ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఆ గ్రీనరీలో అసలు చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఎన్ని నెలల తర్వాత వెళ్తాం ఇలా. ఈ ఫ్యామిలీ అనమాట మాది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి ఇంత మంచిగా జరిగిన తర్వాత ఏదో ఒకటి ఉండాలిగా లాస్ట్కి. చూడండి మావాడు ఇదే బాధ. అంత మంచిగా అయిపోయిన తర్వాత మావాడు ఏదో ఒకటి ఏడుపు అనమాట. ఇలా మా వీడియో అయితే అయిపోయింది.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్, ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను.